రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో కేబుల్ ఆపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. తీవ్ర నష్టాల్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లను ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్లో రామచంద్రరావును ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించారు కేబుల్ ఆపరేటర్లు. ఇంటర్నెట్ ప్రొవైడర్ అసోసియేషన్ సభ్యులు ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించే ధర్నాకు మద్దతిస్తున్నామన్నారు రామచంద్రరావు. ప్రత్యామ్నాయాలు చూపించకుండా ఆపరేటర్లను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం ఒక వైఖరితోని చాలా నష్టపోయారు, కష్టాల్లో ఉన్నారు. రామంతపూర్లో కృష్ణాష్టమి నాడు జరిగినటువంటి ఒక దుర్ఘటనతో సడన్గా ప్రభుత్వము కేబుల్స్ని కట్ చేయటము, కేబుల్ ఆపరేటర్స్ని వాళ్ళు బాధ పెట్టడము, దాదాపు ఈరోజు వాళ్ళకు ఉపాధి కలగించకుండా ఒక పరిస్థితి క్రియేట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 1,50,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు. మళ్ళీ వాళ్ళ కింద పనిచేసేటటువంటి సిబ్బంది. కానీ ఇది ఒక చిన్నపాటి ఇండస్ట్రీ. దీంట్లో ఒక 5 నుంచి 10 లక్షల మంది దీని మీద బతికే ఒక కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వారికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఈ కేబుల్ ఆపరేటర్స్కు వాళ్ళ సర్వీసెస్ వినియోగుల దాకా పోవడానికి మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కర్ణాటకలో నాకు తెలిసినంతవరకు అక్కడ ఆప్టిక్ ఫైబర్ సంబంధించినటువంటి ఒక కనెక్షన్స్ కేబుల్ ఆపరేటర్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర రెంట్స్ కలెక్ట్ చేసి ప్రభుత్వమే తన ఒక టీ హబ్తోనో ఇంకేతోనో ఈ ఆప్టిక్ ఫైబర్ని తీసి అటువంటి ఒక ఫెసిలిటీ ఆపరేటర్స్ కలిగిస్తే డెఫినెట్గా కేబుల్ ఆపరేటర్స్కు కొద్ది గొప్ప వాళ్ళకు లాభం అవుతుంది. కానీ ఇప్పుడు అసలే నష్టాలు ఉన్నారు కేబుల్ ఆపరేటర్స్. మరి దీంతోపాటు ఇంకా నష్టాలు వెళ్ళిపోతున్నారు, ఉపాధి కోల్పోతారు. లక్షల మంది బతికేటటువంటి ఈ కేబుల్ ఆపరేటర్స్ని ప్రభుత్వం ఆదుకో